ఈ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఒక కొత్త రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటా అనుకుంటున్నారా? మనకి సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇలా చల్లని కూల్ హెల్తీ తర్బూజా జ్యూస్. ఒక కర్బూజా పండుని తీసుకొని ముందుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజల్ని తీసేయాలి. ఇలా స్పూన్తో గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసేశాక ఇందులోని పల్ప్ని ఇలా తీసుకుంటూ వేరొక బౌల్లోకి మనం తీసుకోవాలి. ఉన్న ఈ పల్ప్ అంతా ఇలా తీసుకుంటా మనం వేరొక గిన్నెలోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు తీసుకున్న కొద్దిగా పలుపులో నుంచి మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేరొక గిన్నెలోకి తీసుకోండి. పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక కొద్దిగా పలుపును తీసుకొని సపరేట్గా తీసి పెట్టుకోండి. కర్బూజా పండు మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఈ గిన్నెలోకి తీసుకొని ఎంత మెత్తగా గ్రైండ్ అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పలుకున అనేవి లేకుండా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్ని తీసుకోండి. తయారు చేసుకున్న ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ప్రాసెస్ చేసేంత వరకు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు దాకా సగ్గు బియ్యాన్ని తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. టైం కనుక ఉంటే ఒక గంట సేపు పాటు నానబెట్టుకోండి. లేదా అనుకుంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని తీసుకోండి. సబ్జా గింజల్ని తీసుకున్నాక నీళ్ళను పోసి 10 నిమిషాల పాటు చక్కగా నానబెట్టుకోండి. చూడండి, సబ్జా గింజలు అనేవి చక్కగా నానిపోయాయి. వీటిని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా నీళ్ళను తీసుకోండి. వేడి చేసుకోండి. నీళ్ళు అనేవి కాస్త వేడయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. సగ్గుబియ్యం వేసి చక్కగా మనం ఉడికించుకుందాం. మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యం అనేవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ దాకా చిక్కటి పాలను పోసుకోండి. కొనేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పోసాక బాగా ఒక్కసారి కలపండి. కలిపాక ఈ పాలని బాగా వేడి చేయాలి. పాలనేవి వేడయ్యే లోపు మనం ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పాలను పోసి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ నేను పాలతో కలుపుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ పాలతో కలపడం ఇష్టం లేకపోతే నీళ్లు పోసి కలుపుకోండి. ఇక్కడ నేను వెన్నెలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకొని కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టండి. పక్కన మన పాలనేవి బాగా మరిగిపోయాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలను వేసుకోండి. కస్టర్డ్ పాలను వేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇదే టైంలో ఇప్పుడు మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా పంచదారని వేసుకోండి. మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి పంచదారని తీసుకోండి. పంచదారను వేశాక అంతా ఒక్కసారి బాగా కలిపేశాక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా క్రీమీగా రావాలి. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా క్రీమీగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదండి, అందులోకి తీసుకుందాం.
అలాగే ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కర్బూజా పండు ముక్కల్ని కూడా వేసేసుకోండి. సబ్జా గింజల్ని కూడా వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. నాకు గిన్నె అనేది కాస్త చిన్నగా అయ్యింది ఫ్రెండ్స్, అందుకే నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. మన మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. కావాలంటే అప్పటికప్పుడు ఈ మస్క్ మిలన్ జ్యూస్ అనేది తాగేయచ్చు. లేదు అనుకుంటే 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయండి. కూల్ అయ్యాక ఎంజాయ్ చేస్తా తాగేయండి. అంతేనండి, మన సమ్మర్ స్పెషల్ హెల్దీ మస్క్ మిలన్ జ్యూస్ రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.